ఈరోజు మన షీ టీమ్స్ మొత్తం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ షీ టీమ్స్ని అనుకరించి వారికి సంబంధించినటువంటి అలాంటి టీమ్స్నే వాళ్ళు చాలా చోట్ల ప్రారంభించడమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మహిళలు నేరాలకు గురైనప్పుడు ఆ విక్టిమ్స్ మళ్ళీ రీవిక్టిమైజ్ అవ్వకుండా వారికి ఒక మంచి సాదరంగా వారి యొక్క కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా వారి యొక్క బాధను తొలగించడం, వారికి ఎంపవర్మెంట్ చేయడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, వారిని రీహాబిలిటేట్ చేయడం, అన్ని కార్యక్రమాలు కూడా ఒకే అంబ్రెల్లా కింద చేయాలి అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్తో ముందుకు వచ్చి మనం భరోసా సెంటర్ని హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ భరోసా సెంటరు ఈరోజు మొత్తం భారతదేశంలోనే మన రాష్ట్రానికి వన్నె తెచ్చింది అని చెప్పి చెప్పక తప్పదు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం ఇక్కడ మహిళలకు భద్రతకు పెద్ద పీట వేయడమే కాకుండా క్వాలిటీగా సర్వీసెస్ ఇచ్చే విధంగా మనకి ఒక ఉమెన్ సేఫ్టీ వెర్టికల్ అనేది కింద నుండి పై వరకు ఒక ఫంక్షనల్ వెర్టికల్ సెపరేట్గా ఉండాలి, మనం ఫోకస్డ్గా పనిచేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రప్రథమంగా భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒక ఉమెన్ సేఫ్టీ వింగ్ సెపరేట్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ భారతదేశంగా వ్యాప్తంగా ఉండేటటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతదేశంలోనే మన రాష్ట్రం యొక్క ప్రఖ్యాతిని చాటే విధంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దాని అధినేత గౌరవనీయులు ఐపీఎస్ గారు స్వాతి లక్రా గారికి, అదేవిధంగా కోలేటి దామోదర్ గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అంజనీ కుమార్ గారికి, హైదరాబాద్ ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం మహిళల యొక్క అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో కూడా కృషి చేయడం జరుగుతుంది. అది వారిని ఆర్థికంగా నిలబెట్టడం కోసమైనా, వారి ఆరోగ్య భద్రత విషయంలో అయినా, వారి యొక్క భద్రత విషయంలో అయినా తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతోని పనిచేయడం జరుగుతుంది. ఆ విషయం మీరందరూ కూడా గమనించినారు. అదేవిధంగా మరి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా మనం చూస్తే భారతదేశ వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సంస్కరణలకు పోలీస్ శాఖలో మన రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గర్వంగా గుర్తు చేసుకోవాలి. ఈ మాట ఒక మహిళగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ సిటీలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా నా పోలీస్ నాకు అండగా నిలబడుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఆపర్చునిటీస్ అన్నా ఉండొచ్చు, ఎంత మంచి ఉద్యోగ అవకాశాలన్నా ఉండొచ్చు, కానీ ఆ ఉద్యోగం చేయడానికి ఇంట్లోంచి బయలుదేరిన మహిళ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వస్తుంది అనేటటువంటి అంశం తెలిస్తేనే ఇంట్లో వాళ్ళ అమ్మాయిని బయటికి పంపుతారు. అందుకే మనం చాలా దేశాలలో చూస్తాం, ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఆడబిడ్డల్ని బయటకు పంపలేరు. మొబిలిటీ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంతట్లో కూడా బాగా డిస్కషన్ అయ్యేటటువంటి ఇష్యూ. ఆ మొబిలిటీని మనం సులభతరం చేయడం జరిగింది. షీ క్యాబ్స్ 24 గంటలు పెట్టడం కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు. తెలంగాణ ప్రజలందరూ కూడా మరి సెంటర్స్ బాగా నడవడంలో, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడంలో తమ వంతు పాత్ర పోషించవలసిందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ కూడా పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కమిటీ వేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎట్లా పోలీసులో అంటే ఎట్లా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారితో చాలా డిస్కస్ చేశారు ల్యాండ్ ఆర్డర్ కోసం, మహిళా కోసం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఈ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ ఉంది. ఇక్కడికి మొత్తం డిస్ట్రిక్ట్లో కంట్రోల్ చేసినాకి బాగా అవుతుంది. పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్లో చాలా పని చేశారు. నేను చాలా మా డీజీపీ గారు, కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. లేడీస్లోని
మా మేడం చాలా బాగా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన. మా ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు అంటే వాచ్ చేస్తున్నారు. అసలు కావాలి అంటే పీస్ కావాలి. మీ దగ్గర ఎంత డబ్బులునే పర్వాలేదు, పీస్ లేకుంటే ఏమవుతలేదు. పోలీస్ ద్వారా ఈ ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 పోలీస్ ఉంది, మా తెలంగాణ పోలీస్ ఉంది. పోలీస్ దగ్గర పోవాలి అంటే చాలా భయం ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే అంటే రికార్డు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వితిన్ 3 minutes 4 minutesలో పోలీస్ అంటే ఇమీడియట్ వెళ్తున్నారు అక్కడ స్పాట్లో. అంటే ఫస్ట్ టైం ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేదు. మా తెలంగాణ స్టేట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా యాక్టివ్ ఉంది. 24 hours పని ఉంది.